గోదావరి జిల్లా కోరుకొండ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై చెలరేగిపోయిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. జక్కంపూడి పీసీ పాయింట్స్ గెలిచి 8 నెలలు గడిచేసరికి ఎమ్మెల్యే నిజ స్వరూపం బయటపడింది. గాలికి గెలిచిన వ్యక్తి ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. వైసీపీలో కోవర్ట్లు ప్రస్తుతం ఎవరూ లేరు. గతంలో నువ్వే ఉండేవాడివి. నీకులాగా విజయవాడ బాటా షోరూంలో దొంగతనాలు చేయలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు దండుకునే స్థాయి నాది కాదు. వైసీపీ హయాంలో జక్కంపూడి కుటుంబం నియోజకవర్గంలో 1700 కోట్ల అభివృద్ధి పనులు, 20,000 ఇళ్ల పట్టాలు అందజేసిన స్థాయి మాది. 100 జన్మలెత్తినా కూడా జక్కంపూడి స్థాయికి ఎదగలేవు. ప్రతి నెల బ్రాందీ షాపుల నుండి కమిషన్లు వసూలు చేస్తున్న బ్రతుకు నీది. రైస్ మిల్లుల దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. ఏవో సస్పెన్షన్ కి ఎమ్మెల్యేనే కారణం. శివాలయంలో హుండీలో డబ్బులు పట్టుకెళ్లిన చరిత్ర మీది. కొబ్బరి చెప్పులు అమ్ముకునే నీకు బ్లడ్ బ్యాంకుల గురించి తెలియదు. చదువురాని నీలాంటి పనికి మాలిన వాళ్లకు విద్యా సంస్థల గురించి తెలియదు. చెన్నైలోని బ్రాహ్మణుల ఆస్తులను దొంగిలించి ఈ రోజు నీతులు చెబుతున్నారు. లేబర్ కోర్టుల్లో ఎమ్మెల్యేపై ఉన్న కేసులను పరిశీలిస్తే ఈయన నిజ స్వరూపం బయటకొస్తుంది. రాజకీయాల్లో నా ముందు నువ్వు బలవచ్చావు. నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలపై ఆధారాలుంటే విచారణ చేపట్టు. మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి తాలూకా భర్త, ఆయనకి పాపం మనిషికి వచ్చినంత కోపం వస్తాం. సడన్గా పాపం ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి ఒక 3rd గ్రేడ్ ఫెలో, ఒక 3rd క్లాస్ ఫెలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు, ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతన్నే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అతని మాట తీరు చూస్తూ ఉంటే వాడు వీడు, ఇంకా ఏదో సినిమాలో హోల్ అంటే హోల్ కాదు బొక్క అంటారట. అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి 3rd గ్రేడ్ ఫెలో రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అయితే 8 నెలలు గడిచేసరికి మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తూ ఉంది. రోజు రోజుకి అతని వాస్తవ రూపం ఏంటి అనేటువంటిది బయటకు వస్తూ ఉంది. అధికార మదంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తినా మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఖాళీ గోటికి కూడా బహుశా సరిపోమేమో. అటువంటి గొప్ప మహనీయుణ్ణే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ముందు మనలాంటి వాళ్ళం ఎంత. రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికలను ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకుంటారు. ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అవుతారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇవాళ గాలికి గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎలక్షన్లకు వచ్చి సూపర్ 6 అని చెప్పి అబద్ధపు హామీలనిచ్చి
8 నెలల కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తులు ఇవాళ స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2,13,000 ఓటర్లు నన్ను తిరస్కరించారట. బహుశా బుర్రుండి మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఈ మనిషి. 72-73 వేల మంది పైచులక ఓట్లు నాకు వచ్చినాయి. ఇవాళ ఒక్కసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియని గమనిస్తే, ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 21 స్థానాల్లో ఎక్కడైతే పోటీ చేశారో వాటిని గమనిస్తే, 21 స్థానాల్లో హయ్యెస్ట్ మెజారిటీ నుంచి కిందకి చూసుకుంటూ వస్తే ఈ మనిషికి 18వ స్థానం వచ్చింది. మెజారిటీలలో 18వ స్థానంలో ఉన్నాడు ఈ మనిషి. ఈ పక్క రాజమండ్రి సిటీకి వెళ్తే ఇదే కూటమి అభ్యర్థుల గెలుపుకి సంబంధించిన మెజారిటీలను గమనిస్తే రాజమండ్రి సిటీలో 70,000కి పైచులకు వచ్చింది. రాజమండ్రి రూరల్లో 60,000 పైచులకు వచ్చింది. ఈ పక్క జగ్గంపేట చూస్తే 50,000 పైచులకు వచ్చింది. ఇవన్నీ మరి నీ బుర్రలో లేవా, లేకపోతే నీలాంటి బోగస్ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని ఏ రకంగా తీసుకోవాలని చెప్పని చూస్తాం. ఇదే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయితే నాకు ఇక్కడెక్కడా కూడా కోవర్టు నాయకులు నాకు లేరు, లేకపోతే ఆ పక్క నుంచి నాకు కోవర్టు కింద చెప్పేవాళ్ళు లేరు. పాప జనసేన